అయితే ప్రాణం ఉందండి, మాట్లాడుతున్నాడు. వచ్చి పడుకోబెట్టి వెళ్ళిపోతారు. భార్య పక్కన కూర్చొని ఒక మాట అంటది, మై డియర్ హస్బెండ్, నీ జీవితాంతం అంతా నీవు నీ ఇష్టానుసారంగా జీవించావు. ఇప్పుడు డాక్టర్స్ చెప్పేది ఏంటంటే నువ్వు కొన్ని గంటల్లో చచ్చిపోతావు. ప్రపంచంలో నోబెల్ ప్రైజ్ పొందిన డాక్టర్లు చేతులెత్తేశారు. నిన్ను బాగు చేయడానికి ఏ హాస్పిటల్ లేదు, ఏ డాక్టరు లేడు, ఏ మెడిసిన్ లేదు. కనుక నీవు చచ్చిపోతావు. నీవు పరలోకములో యేసు ప్రభుతో ఉండాలంటే ఇప్పుడైనా నీవు నీ పాపాలకు క్షమాపణ పడి యేసు ప్రభు నీ రక్షకుడుగా అంగీకరించు అనగానే ఈడు కోపంతో ఆ భార్య పక్క చూసి అంటాడు, నీవు చెప్పే ఆ యేసు ప్రభు దేవుడైతే లెట్ హిమ్ డూ సంథింగ్ ఫర్ మీ, ఐ విల్ డూ సంథింగ్ ఫర్ హిమ్. అంటే ఈడు గర్వం చూసుకోండి ఎలాగుందో. నీవు చెప్పిన యేసు ప్రభు దేవుడైతే ఆయన నాకు బాగు చేయమను, నేను ఆయన కోసం ఏదైనా చేస్తాను అని కామాలోకి వెళ్ళిపోతాడండి. ఆ మాట మాట్లాడిన తర్వాత భార్య పక్కనే కూర్చొని చెయ్యి తల మీద పెట్టి ప్రార్థన చేస్తుంటుందండి. చేస్తుంటే ఎందుకంటే తెల్లవారితే ఇంకా చచ్చిపోతాడు. భార్య పెట్టి ప్రార్థన చేస్తుంది. తెల్లవారి 7 గంటలకి ఏ డాక్టర్ అయితే చీఫ్ సర్జను హెలికాప్టర్ మీద దిగొచ్చాడు, ఎందుకంటే ఈయనకి డెత్ సర్టిఫికెట్ రాయాలా. ఈలోపు మీడియా అంతా తెలిసిపోయి వీడికి ఇలాగ అయిందని చెప్పి టెలివిజన్ కెమెరాసు మొత్తం అంతా ప్రెస్ అంతా కూడా హాస్పిటల్ చుట్టుముట్టేసిందండి. ఈ డాక్టరు వచ్చి ఈయనకి గుడ్డ కప్పు ఉంది, ఆ గుడ్డలను తీగానే వీడి తల ఇటు నుంచి తిప్పాడండి. డాక్టర్కి 104 డిగ్రీలు జ్వరం కొట్టిందండి. కారణం ఏంటంటే వీడికి సర్వికల్స్ ఇరిగిపోయామండి. ఆ 7 దీంట్లోన ఫస్ట్ సర్వికల్స్ మీద 7లోన మొత్తం వెర్టిబ్రాలో ఉన్న 33లోనో 4 ఇరిగిపోయేవి. సాధారణంగా ఈ సర్వికల్ కానీ స్లిప్ అయితే ఈ వెన్ను పాము చుట్టుకుపోద్దండి లోన. ఇంకా దాన్ని ప్రపంచంలో ఏ హాస్పిటల్ ఆ వ్యక్తిని బాగు చేయలేదు. వీడిది అది పరిస్థితి. అలాంటిది వీడికి 4 ప్లేసుల్లో వెన్నుపూస విరిగిపోయినా తల ఇలా తిప్పాడండి. తిప్పగానే ఆ డాక్టర్ షాక్ అయిపోయి మిగతా డాక్టర్స్ని పిలిచి వీడిని స్కాన్ రూమ్కి తీసుకెళ్తే మెడికల్ ఫెటర్నిటీ అంటే ప్రపంచానికి టాప్ డాక్టర్స్ అంతా నివ్వెరపోయి నోటు మాట్లాడకుండా ఉండిపోతారు. కారణం ఏంటంటే ఏ ఎముకలైతే 150 ఎముకలు ఇరిగిపోయి లాస్ట్ నైట్ ఉన్నాయో వితిన్ 3 అవర్స్లోన తిరిగి అదే ఎముకలు జాయిన్ అయిపోయినట్టు కనబడుతున్నాయండి అన్నీ. డాక్టర్స్ ఏం చేయాలో బోధపడక ఆ రిపోర్ట్స్ తీసుకొచ్చి ఈయనకి అడుగుతారు నీకేమైందని. వీడు తక్కువని లేచి నిలబడి ఏం చెప్తాడంటే భార్యకి ఈయనకి జరిగిన ఆ కాన్వర్సేషన్ చెప్తాడు. నా భార్య యేసు ప్రభు నమ్ముకోమని చెప్పింది, ఆయన ఎవరో నాకు తెలియదు. అయితే చెప్పాను, నువ్వు నాకు నీ యేసు ప్రభు దేవుడైతే నన్ను స్వస్థపరచమను, నేను ఆయనకి ఏదైనా చేస్తాను అన్ని. తర్వాత నేను మగత నిద్రలోకి వెళ్ళిపోయాను. అయితే క్రిస్టియన్ పిక్చర్స్లో చూసినట్టు ఒక వ్యక్తి నిలువటైన తెల్లని అంగీ ధరించుకొని నా పక్కన నిలబడి నన్ను పేరు పెట్టి పిలిచారు, డేవిడ్ విలియమ్స్ అని. నేను ఆయన పక్క చూసినప్పుడు ఆయన చేతుల్లో గాయాలు చూశాను. ఆయన కుడి చెయ్యి నా తల మీద పెట్టి నీకు జీవాన్ని ఇస్తున్నాను, నీవు నాకు సాక్షిగా ఉంటావు అని ఆయన చూసిన తర్వాత ఆయన అదృశ్యుడైపోయాడు. ఆయన నా తల మీద చేయి పట్టగానే నా శరీరం అంతా కరెంట్ షాక్ కొట్టినట్టు అయింది. అది మాత్రమే నాకు తెలుసు, యేసు ప్రభువే నన్ను స్వస్థపరిచాడని నేను నమ్ముతున్నాను అని చెప్తాడండి. తెల్లవారి ప్రెస్ అంతా కూడా ఆ ఇరిగిపోయిన ఎముకలు ప్లస్ జాయిన్ అయిన ఎముకలు స్కాన్ పిక్చర్స్ తోటి ప్రపంచంలో న్యూస్ పేపర్లన్నీ పబ్లిష్ చేయడం మొదలుపెట్టాయండి. ఇట్స్ ఎ బిగ్గెస్ట్ సెన్సేషన్ అన్నమాట. అయితే ఈ డేవిడ్ విలియమ్స్ ఎప్పుడైతే బాగుపడ్డాడో భార్యతో చెప్పినట్లు మొత్తం ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా ఈ నైట్ క్లబ్లన్నింటినీ కూడా అమ్మేస్తాడండి. అమ్మేసి ఆయన బాప్తిస్మం పొందుతాడు. ఆయన పొంది ఆయన ఏమంటాడంటే, నేను యేసు ప్రభువు నాకు జీవాన్ని ఇచ్చారు కాబట్టి నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా కూడా
ఆయన కోసం మరణించడానికే ఉపయోగిస్తాను అని నిశ్చయం తీసుకొని ఆ రోజుల్లోనండి సోవియట్ బ్లాక్లోన అంటే 13 కమ్యూనిస్ట్ కంట్రీస్ ఉండేవండి. ఆ రోజుల్లోన సోవియట్ యూనియను నాస్తిజానికి పెద్ద పేరు. అంటే దేవుడు లేడు అన్న రాజ్యము. కమ్యూనిస్ట్ రాజ్యాలు క్యూబా దగ్గర నుంచి ఈస్టర్న్ యూరోపు, జర్మనీ అంటే నార్త్ ఈస్ట్ జర్మనీ, ఇవన్నీ కూడా ఆస్ట్రియా, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ అండి. పోలాండు, రుమేనియా, చెకోస్లోవేకియా, ఇవన్నీ కూడా కమ్యూనిస్ట్ కంట్రీస్ సోవియట్ అండర్లో ఉండేవి. ఈ దేశాల్లోన ఒక్క బైబుల్ దొరికేది కాదండి. ఎవడైనా బైబుల్తో దొరికితే షూట్ చేసి పారేసేవారు. ఎవడైనా బైబుల్ని కానీ స్మగుల్ చేస్తే వాడికి సైబీరియన్ లేబర్ క్యాంప్స్లో వేసేవారు. ఒకసారి అక్కడికి వెళ్తే వాడికి మరణమే, వాడు తిరిగి రాడండి సైబీరియన్ లేబర్ క్యాంప్స్లోన. అలాగా అంత భయంకరము. ఆ రోజుల్లో ఒక బైబుల్ కొనాలంటే ఒక మనిషి సంవత్సరం అంతా కష్టపడిన శాలరీ తోటి కానీ ఒక బైబిల్ దొరికేది కాదండి. అలాంటి పరిస్థితుల్లోన ఈ డేవిడ్ విలియమ్స్ ఏమంటే చేస్తాడు, రష్యన్ స్కాలర్స్ని కాలిఫోర్నియా యూనివర్సిటీ నుంచి తీసుకొచ్చి బైబిల్ని రష్యన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయిస్తాడండి. మొత్తం 3 సంవత్సరాల పడుతుంది. సరిగ్గా 1962 వచ్చేసరికి బైబిల్స్ అన్నీ రష్యన్ లాంగ్వేజ్లో రెడీ. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈయనకొచ్చిన ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈయన 14 ఫారిన్ లాంగ్వేజెస్ మాట్లాడతాడు. జర్మన్, ఇటాలియన్, స్పానిష్, ఈ భాషలన్నీ మాట్లాడతాడు. కానీ ఈయనకి రష్యన్ భాష ఒక ముక్క రాదు. అలాగే ఈయనకి ప్రపంచంలో ఉన్న అనేక దేశాల ప్రైమ్ మినిస్టర్లు, ప్రెసిడెంట్లు పర్సనల్ ఫ్రెండ్స్ ఉన్నారు ఈయనకి. ఫోన్ చేసి టక్కమని మాట్లాడగలతోటి. అయితే ఈయనకి రష్యాలోన, సోవియట్ యూనియన్లోన ఒకడు కూడా లేడు. కారణం ఏంటంటే, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత అమెరికా, రష్యా రెండు కూడా కోల్డ్ వార్, డెడ్ ఎనిమీస్. ఎప్పుడైతే అమెరికా హిరోషిమా మీద బాంబు వేసిందో వితిన్ 1 year దే ప్రొడ్యూస్డ్ ఆటం బాంబు. అమెరికన్ టెక్నాలజీ స్టీల్ చేసి, అలాగే అమెరికన్స్ కానీ ఒక సబ్మరైన్ లాంచ్ చేస్తే రష్యన్స్ దే విల్ షూట్ ఇట్. అలాగే రష్యన్స్ కానీ సబ్మరైన్ లాంచ్ చేస్తే అమెరికన్స్ విల్ షూట్. ఇలాగా కోల్డ్ వార్ అన్నమాట అమెరికాకి, రష్యాకి ఈ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత. అందుకు రష్యాలో పాపము ఈయనకి ఎవరు తెలియదండి. అయితే ఈయన తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఎవరు తెలియకపోయినా నేను పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తీసుకెళ్ళి రష్యాలో క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేయాలా. యేసు ప్రభువు నాకు జీవాన్ని ఇచ్చారు కాబట్టి నా రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అంతా ఆయన సువార్త కోసం నేను జీవిస్తాను అన్న నిర్ణయం తీసుకొని 1962 అండి ఆగస్టు 10వ తారీఖున ఆయన 5,000 రష్యన్ బైబిల్స్ని మాస్కోకి ఈయనతో పాటు బ్యాగేజ్లోన పార్సల్లో తీసుకెళ్తాడు. ఒక 10 బైబిల్, రష్యన్ బైబిల్ను బ్రీఫ్ కేసులో తీసుకెళ్తాడు. తీసుకెళ్ళి మాస్కో ఎయిర్పోర్ట్లోన ఫ్లైట్ దిగి ఇలా కస్టమ్స్ దగ్గరికి వెళ్తాడండి. ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్తాడు. మొదట వెళ్ళగానే ఈడి పర్సనాలిటీ, ఈడు ప్యూర్ అమెరికన్. ఈయన్ని చూడగానే ఇమిగ్రేషన్ అఫీషియల్స్ సస్పెక్ట్ చేసింది ఏంటంటే, హీ మే బి ఏ CIA ఏజెంటు, స్పై. అందుకు ఈడి బ్యాగేజ్ని పక్కా చెక్ చేయాలని చెప్పి ఆ పాస్పోర్ట్ని కస్టమ్స్ ఆఫీసర్కి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. చెక్ హిస్ బ్యాగేజ్ అని. ఈయనకి పతిపోద్ది. కారణం ఏంటంటే, దానిలోన రష్యన్ భాషలో ప్రింట్ చేయబడిన 10 బైబిళ్ళు హ్యాండ్ బ్యాగ్లో ఉన్నాయి. ఆ రష్యన్స్ ఆఫీసర్స్ రమ్మని చెప్పి సూట్ కేసు ఇవ్వమని అడుగుతున్నారు. అడగగానే వీడి మనసంతా చచ్చిరిలిపోద్ది. కారణం ఏంటంటే, ప్రభువా నీ సువార్త కోసం ఈ దేశానికి వచ్చాను, నీ మీద నమ్మికతోటి ఇలాగ ఎయిర్పోర్ట్లోనే నేను దొరికిపోతే నా మిషన్ అంతా అవుట్. ఈ బైబిల్ని ఎవరికి ఇవ్వడానికి అవ్వదు, నా జీవితం ఇక్కడితోటే అంతమైపోద్ది. ప్రభువా నీ సువార్తల్లో నేను చదివాను, నీవు జెరీకోలో బర్తమయ్య అనే గుడ్డివాడికి నీవు కళ్ళు తెరిచావు ప్రభువా. అలాగే యెరూషలేములో
ఒక గుడ్డివాడికి నీవు ఉమ్ము వేసి మట్టితోటి కళ్ళు మీద రాసి సిలోయం కోనేరులో కడుక్కోమంటే ఆడి కళ్ళు కనబడ్డాయి ప్రభువా. అయితే నేను ఇప్పుడు ప్రార్థన చేసేది ఏంటంటే ఈ కస్టమ్స్ ఆఫీసర్ యొక్క కళ్ళుని గుడ్డితనం కలుగు చేయి ప్రభువా. లార్డ్ మేక్ హిమ్ బ్లైండ్ అని ప్రార్థన చేస్తాడండి. చేసి ఇలాగా సూట్ కేసు ఇప్పగానే ఆ కస్టమ్స్ ఆఫీసరు ఆ బైబిల్ అన్నీ చూశాడండి. రష్యన్ లాంగ్వేజ్లోన హోలీ బైబిల్ అని ఉంటుంది. అవన్నీ తిరగేశాడండి. తిరగేసి అన్నీ ఓపెన్ చేసి అన్నీ చూసి క్లోజ్ చేసి పాస్పోర్ట్లో స్టాంప్ చేసి వెళ్ళిపోమన్నాడండి. వీడికి మతిపోయింది. ఆ ఎయిర్పోర్ట్లోనే మోకరించి, ప్రభువా వాట్ ఏ మైటీ గాడ్ యు ఆర్, ఎలాంటి అద్భుతం చేసావు ప్రభువా అని చెప్పి మహా సంతోషపడిపోతాడండి. ఈ డేవిడ్ విలియమ్స్కి ఒకసారి జరిగింది, కానీ నాకు 2 సార్లు జరిగిందండి. మా తమ్ముడు బాబు ఇక్కడే ఉన్నాడు. నేను 94లోన మేమంతా అక్కడే బాబు కూడా అక్కడే చేసేవాడు. 94లో నా జాబ్ని రిజైన్ చేసి వచ్చేసిన తర్వాత నేను సౌదీ అరేబియాకి ఒక మీటింగ్కి వెళ్ళి అరబిక్ బైబిల్ని, అంటే సైప్రస్ నుంచి అరబిక్ బైబిల్ని బైబిల్ సొసైటీ నుంచి తీసుకొచ్చి అవి సౌదీలో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాలా. నేను ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ బైబిల్ ఒక మొత్తం, అంటే నా సూట్ కేసులోన ఒక 15 బైబిళ్ళు ఉన్నాయి, నా బ్రీఫ్ కేసులోన హ్యాండ్లోన ఒక 5 బైబిళ్ళు ఉన్నాయి. ఈ బైబిల్స్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో ఒకరికి హ్యాండ్ ఓవర్ చేయాలా. నేను వెళ్తున్నాను కాబట్టి నేను క్యారీ చేస్తానని. సౌదీలో ఎవడైనా బైబిల్తో దొరికితే పనిష్మెంట్ ఏంటి తెలుసా? మరుసటి శుక్రవారం పేక్ ఎగిరిపోద్ది, ఎరికేస్తారు. నేను అసలు ఏమీ ఆలోచించలేదు. నేను మామూలుగా వెళ్ళిపోయాను. నా ముందున ఒక మలయాళీ డాక్టర్ ఉన్నారండి. ఆయన అక్కడ డాక్టర్, ఎన్నో సంవత్సరాల బట్టి పనిచేస్తాడు. ఆయన బ్రీఫ్ కేసులకు వెళ్తున్నప్పుడు ఆడు ఆ చెక్ చేసిన కస్టమ్స్ ఆఫీసరు చూసి ఆ బ్రీఫ్ కేసు తీయమన్నాడు. తీయమని ఓపెన్ చేయగానే అందులోన ఆయన పర్సనల్ మలయాళం బైబిల్ ఉంది. ఆ బైబిల్ని చూసి ఆడు ఏంటంటే చేశాడు, ఆ డాక్టర్కి పాస్పోర్ట్ అడిగి వార్నింగ్ ఇచ్చాడు. నెక్స్ట్ టైం కానీ ఈ బైబిల్ని కానీ తీసుకొచ్చావంటే నిన్ను లోన్ వేస్తాను, తర్వాత ఇండియాకి డిపోర్ట్ చేస్తాను అని చెప్పి ఆ బైబిల్ పట్టుకొని చింపేసి పక్కన డస్ట్బిన్లో వేసాడండి. మలయాళం బైబిల్, ఆయన ఓన్ లాంగ్వేజ్ బైబిల్, ఎన్నో సంవత్సరాలు చదివి నలిగిపోయిన బైబిల్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటంటే ఆయన తర్వాత ఇంకోడు ఉన్నాడు, ఆయన తర్వాత నేనే. నా పరిస్థితి ఏంటంటే నా సూట్ కేసులో తెలుగు బైబిల్ కాదు ఉండేది, అరబిక్ బైబిళ్ళు 5 ఉన్నాయి. నా మెయిన్ సూట్ కేసులోన 15 ఉన్నాయి అరబిక్ బైబిళ్ళు. నేను దొరికితే అవుట్, లోన్ వేసి మరుసటి వారం పేక నరికేస్తారు. అది సిచ్యువేషన్. ఎప్పుడైతే ఈ డాక్టర్కి ఈ మాట అన్నాడో నా గుండె కొట్టుకుంటుందండి ఇలాగా. ఇప్పుడు నాది ఇంకా మూవ్ అవుతుందండి. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ డేవిడ్ విలియమ్స్కి అప్పుడు ఎలాగైతే రక్షించావో రష్యాలోన నన్ను రక్షించు. బర్తలోమేకి కళ్ళు ఓపెన్ చేసావు, ఆ గుడ్డివాడికి యెరూషలేములో కళ్ళు ఓపెన్ చేసావు. ఇప్పుడు ఈడు కళ్ళు నువ్వు మూసి ప్రభువా అంటుంటే ఆడు కళ్ళు అలా చూస్తున్నాడండి. నా పరిస్థితి చూసుకో. ఏంటంటే ఒక పక్క ప్రార్థన చేస్తున్నాను, ఒక పక్క భయం వేస్తుంది, ఏంట్రా అని. కానీ చూడండి దేవుడి యొక్క అద్భుత కార్యాలు ఎలాగుంటాయో. నా సూట్ కేసు ఇలాగ వెళ్తున్నప్పుడు ఆడు ఎంత బాగా చూస్తున్నాడో, సడన్గా ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఒక అమ్మాయి వచ్చిందండి. ఐశ్వర్యరాయ్ ఎందుకు పనిచేయదు 6 అమ్మాయిల ముందు? ఎందుకంటే వీళ్ళు బట్టలు ఇప్పుడు ట్రాంపుల మీద నడరు కాబట్టి సరిపోతుంది. వీళ్ళు మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ అండి, పర్షియన్స్. ఈ 6 అమ్మాయిలు. ఒక అమ్మాయి వచ్చి వీడెలా వాచ్ చేస్తున్నప్పుడు వెనక నుంచి కేఫాలక్ అబ్దుల్లా అని కొట్టిందండి. వెనక నుంచి ఎలాగున్నామని చెప్పి అది నెల కొట్టింది. కొట్టగానే ఆడు మన సూట్ కేసుని చూడకంట ఐషా కేఫాలక్ అని చెప్పి దాంతో నిలబడి మాట్లాడుతుంటే మన సూట్ కేసు వెళ్ళిపోయిందండి. మై గాడ్, దేవుడా ఏం రక్షించావు ప్రభువా. నా జీవితంలో లేదంటే పేక ఎగిరిపోను. ఎక్కడి నుంచి ఈ అమ్మాయి దేవదవుతో తెలియదు, నిజంగా ఏటో తెలియదు. ఆ టైంలో ఎక్కడి నుంచి వచ్చి అన్ని బ్యాక్ నుంచి కొట్టడం అంటే ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. తలంచుకుంటూ ఇప్పుడు భయం వేస్తుంది, అప్పుడు కాదు. కానీ ఇలాగా 2 సార్లు దేవుడు నన్ను ఆశ్చర్య రీతిగా రక్షించారండి. అయితే ఈ డేవిడ్ విలియమ్స్ పాపం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఎందుకంటే అది రాత్రి 3 గంటలు.
మనోడు ఏంటంటే ఎయిర్పోర్ట్లోనే ఆ లాంజ్లో కూర్చొని ప్రార్థన చేసి పడుకుంటాడు. ప్రభువా, ఇప్పుడు ఈ బైబిల్ని తీసి నేను ఎక్కడికి ఇవ్వాలా, ఎవరికి ఇవ్వాలా, నీవే నాకు ఒక మార్గాన్ని చూపించు, నిన్ను నమ్ముకొని నేను వచ్చాను తప్ప నన్ను సేవ్ చేసావు, ఈ బైబిల్స్ ఎక్కడ ఇవ్వాలా అని పాపం అలసిపోయి పడుకుంటాడండి. పడుకుంటే సడన్గా మంచి ఒక కళ ఒకటి వస్తుందండి. ఆ కళ ఏంటంటే ఈయనేమొచ్చి ఒక బ్లాక్ మెర్సిడీస్ బెంజ్లో వెళ్తున్నట్టు మాస్కో డౌన్ టౌన్లోన, అంటే సెంటర్ ఆఫ్ ద సిటీలోన వెళ్తున్నప్పుడు సడన్గా ఒక మల్టీ స్టోరీ బిల్డింగు, పెద్ద బిల్డింగ్ కనబడితే ఆ బిల్డింగ్లోకి వెళ్ళి 7th ఫ్లోర్లోన 703లోన అక్కడ బైబిల్స్ అన్నీ పంచుతున్నట్టు ఈయనకి ఒక కళ వస్తుందండి. ఈయన చాలా సంతోషపడతాడు. అంటే ప్రభువు నా ప్రార్థన ఆలకించి నన్ను నడిపిస్తున్నారు అని మార్నింగ్ బ్రష్ చేసి బ్రేక్ఫాస్ట్ చేసి ఆ సూట్ కేసు ఈ బ్యాగు పట్టుకొని పైకి వస్తాడండి, ఎయిర్పోర్ట్ పైకి. ఎయిర్పోర్ట్ పైకి రాగానే రాత్రి కలలో దేవుడు ఏ కార్ అయితే చూపించారో సేమ్ మెర్సిడీస్ బెంజు, సేమ్ నెంబరు, ఆ డ్రైవరు సేమ్. అది చూడగానే సంతోషపడిపోయి వాడిని ఆపుతాడండి. వాడు రష్యన్ లాంగ్వేజ్లో అడుగుతాడు ఎక్కడికి వెళ్తావని. ఈయనకి తెలీదు, భాష రాదు. అందుకు బ్యాక్ డోర్ తీసి కూర్చొని సైన్ చేసి చెప్తాడు వెళ్ళమని. ఆడు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే ఒక అరగంట తర్వాత మాస్కో మెయిన్ స్ట్రీట్లో వెళ్తున్నాడండి. సడన్గా చూసేసరికి రాత్రి కలలో దేవుడు చూపించిన అదే వీధి. ఇలాగ బుర్ర ఈ డోర్ పక్క పెట్టి చూస్తుంటే తక్కువని ఆ గ్లాస్ మల్టీ స్టోరీ బిల్డింగ్, హ్యూజ్ బిల్డింగు కనబడుతుందండి. అదే బిల్డింగ్ని రాత్రి చూశాడు. వెంటనే ట్యాక్సీ వాడు ఆపమని చెప్పి జోబులో చేయి పెట్టి రూబుల్స్ అడిగిచ్చి ఈ సూట్ కేసులు పట్టుకొని దిగుతాడండి. దిగి ఆ బిల్డింగ్లోకి వెళ్ళి లిఫ్ట్ 7th ఫ్లోర్ నొక్కుతాడు. నొక్కగానే ఈ లిఫ్ట్ ఆ 703 రాత్రి దేవుడు ఏ గదైతే ఏ అపార్ట్మెంట్ అయితే చూపించారో అదే అపార్ట్మెంట్ ఓపెన్ అవుతుందండి. ఆ ముందునే 703 ఉంది. చాలా సంతోషపడి ప్రభువా ఏంటి ఎంత ఆశ్చర్యరీతిగా నన్ను నడిపిస్తున్నావని చెప్పి కాలింగ్ బెల్ నొక్కుతాడండి. కాలింగ్ బెల్ నొక్కగానే డోర్స్ ఇలాగ ఓపెన్ అవ్వగానే ఇద్దరు రష్యన్ పోలీసోళ్ళు AK-47 రైఫిల్స్ పట్టుకొని అక్కడ నిలబడి ఈయన ఫిల్ట్ పట్టుకొని హూ ఆర్ యూ అంటే రష్యన్ లాంగ్వేజో ఎవడరా నువ్వు అని అడుగుతారు. వీడికి మతిపోతి. ప్రభువా నీ కళని దర్శనం అనుకొని నేను నమ్మి ఇక్కడికి వచ్చాను. ఇక్కడ పోలీసులకు దొరికిపోయాను. ఎందుకంటే ఆ బిల్డింగ్ ఏంటి తెలుసండి, రష్యన్ KGB ఆఫీసర్స్ యొక్క అకామిడేషన్ అది. అంటే అమెరికాకి CIA అని ఉంటుంది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ. మన ఇండియాకి రా అని ఉంటుంది, రా రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అని. అలాగా ఇది రష్యాకి టాప్ KGB డెడ్లీ. ఆ KGB యొక్క ఆఫీసర్లు అకామిడేషన్ అది. అందులోకి ఈయన వచ్చాడు. తక్కువని ఇద్దరు పోలీసు పట్టుకొని మెడ పట్టుకొని ఆ సూట్ కేసులో ఏముంది ఓపెన్ చేయమంటారు. ఎందుకంటే ఈ CIA ఏజెంటు RDX తోటి వచ్చి ఈ బిల్డింగ్ని బ్లో అప్ చేయడానికి వచ్చాడు అన్న దీంతో ఆ మెడ పట్టుకొని లాగి ఓపెన్ చేయి అడుగుతున్నారు. ఈయనకి ఏం చేయాలో బోధపట్టలేదు. అది ఓపెన్ చేస్తే బైబిల్లో ఈయన మాట్లాడలేదని చెప్పి ఈయన లాక్కొని కిందన పోలీస్ స్టేషన్ ఉంటుంది, ఆ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్దామని చెప్పి లాగుతున్నప్పుడు ఆ లో నుంచి ఒక 80 సంవత్సరాల ముసలమ్మ పరిగెట్టుకొని అరుచుకో